పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. 8వ వచనం కూడా చదువుకుంటాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇంకొక మాట చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు కలిసి చదువుకుంటాం. పేజీ నెంబర్ 83 కొత్త నిబంధనలో. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు కలిసి చదువుకుంటాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని నేను చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి. తల వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, జీవము గల మా దేవ, కృపా కనికరం గల మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, అద్వితీయ సత్యదేవ, మీ గన్నా స్తోత్రాలు. నూతన సంవత్సరం 2025 ప్రభువా, 5వ మాసం మొదటి ప్రభు దినములో ఏర్పరచుకున్న దీపస్తంభం బేతనియాలో చెంచుపేటలో ప్రభువా, ఈ ప్రజలతో కలిసి ఆరాధించడానికి ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన మా ప్రభువా, చదువుకున్న లేఖన భాగాలు మా వినికిడిలో మీరు దీవించి ఆస్వాదించండి. ఈ సమయం కొరకై మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, రావాల్సిన వారిని సకాలం నడిపించండి. మార్గ మధ్య ఉన్న వారికి మీ కాపుదల భద్రత క్షేమం దయచేయండి. ఇంకెవరైతే అలక్ష్యంగా ఆలస్యంగా ఉన్నారో అటువంటి వారిని దర్శించి ప్రభువా, నీ ఇంటిని గురించిన ఆసక్తి కలిగిన వారై త్వరపడి రాగలటుకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులు, బాధ్యులు, పరిచారకులు, నీ దైవ సేవకులు కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సార్వత్రికమంతట్లో చెదిరున్న పరిస్థితులు అందరూ కూడా ఈ సమయంలో కూడుకునిగా మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బెరాకాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిలబడ మీద అవసరం అభిషేకించి వాడుకుని మహిమ పొందండి. బెరాక అనుబంధ సంఘాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రార్థన చేస్తున్నాం. సమయంలో నిలబడిన దాసు బలహీన చేతకుని సహాయకుని ఒప్పుకుంటూ నన్ను ఖాళీ చేసి ప్రభువా, ఈ సమయంకు అవసరమైన మాటలు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సమయం కొరకై నిర్గమ 3, 12, 4, 28 జ్ఞాపకం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 10, 20, యోహాను సువార్త 14, 14, యోహాను సువార్త 3, 34. ఏలనగా ఆయన పంపిన వాడికి కొలతలేని ఆత్మ ఇచ్చిన కనుక ఆయన మాటలే పగిన సెలవిచ్చారు. మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ మీకు బదులుగా మాట్లాడి సెలవిచ్చారు. నా నామం లేదు అడిగితే అది ఇస్తా అని సెలవిచ్చారు. నువ్వు వెళ్ళుము, నీకు తోడైనదును, నీ నోటికి తోడేంటని ఇచ్చారు, వాగ్దానం ఇచ్చారు. ప్రభువా, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చి ఉండగా బలహీనను మీరే బలపరిచి మహిమ పొందమని నీ కృపకలాస్తలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త ఎఫెసీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలు చదువుకుంటాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయుగములలో కనపరుచు నిమిత్తము. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు చేసినటువంటి ఉపకారాలు, ఆయన కృపా మహదైశ్వర్యం నుంచి ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తూ వచ్చాడు. ఈ కృప అనేది ప్రియులారా ఎంతో శ్రేష్టమైనది. కృప అంటే ఏమిటి అంటే మనం అనేసార్లు చెప్పుకుంటూ వచ్చాం. దేన్నైతే మనము పొందలేమో, పొందటానికి వీలు లేదో అది మనకు ఆశ్చర్యకరంగా రావడమే దేవుని కృప. దేవుని కృప. కాబట్టి దేవుని కృప మనకు అర్హత లేకపోయినా కూడా
అర్హునిగా చేసేది దేవుని కృప. కాబట్టి లోకంలో, పాపంలో, అంధకారంలో అలమటించిపోతున్నటువంటి మానవ జీవితానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృప. అందుకని కీర్తన చూడండి మాట, 36వ కీర్తన 5వ వచనంలో, యెహోవా నీ కృప ఆకాశం నంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షము నడుచున్నది. దేవుని కృప ఆకాశం అంతా నిండిపోయినటువంటిదిగా ఉంది. ఆ దేవుని కృప ఎట్లా ఉందంటే భూమి ఆకాశాన్ని ఆవరించుంది. కాబట్టి కీర్తనకాడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన కృప ఏమందంట, ఆవరించి ఉన్నది, ఆవరించి ఉన్నది. 7వ వచనంలో చూస్తే, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, అమూల్యమైనటువంటిది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలో నీ వారిని. ఈనాటికి కారణం ఏంటంటే దేవుని యొక్క కృపే, దేవుని యొక్క కృప. మనకు తెలుసు వాస్తవికంగా మానవుడి యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క స్వరూపాన్ని కలిగినటువంటి ఆది మానవుడు ఆదాము అవ్వ దేవుని యొక్క జీవములో నుంచి జీవముతో నింపబడినటువంటి వారై ఉన్నప్పటికీ కూడా వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవుని సన్నిధి నుంచి వారు దూరం అయిపోతూ వచ్చారు. ఇది దినదినముగా మీరు నిశ్చయముగా చచ్చెదరు. వారి ఆశీర్వాదంలో నుంచి ఎక్కడికి వచ్చారంట, శాపంలోనికి వచ్చారు. జీవంలో నుంచి ఎక్కడికి వచ్చారు, మరణంలోనికి వచ్చారు. అటువంటి వాడు శాశ్వతమైనటువంటి మరణానికి వెళ్ళవలసినటువంటి వాడుగా ఉంటుండగా, అందుకనే రోమపత్రికలో పౌలు రాస్తాడు 5వ వచనంలో, 12వ వచనం నుంచి లేదా 19వ వచనం మనం చూస్తే ఇప్పుడు చదవవసరం లేదు. కానీ మొదటి మానవుడు ఆదాముడి ద్వారా మనుషులందరూ కూడా పాపం చేసిన వారమై అందరికీ మరణము సంప్రాప్తమాయను, అందరికీ మరణము సంప్రాప్తం అవుతూ వచ్చింది పిల్లరా. అయితే కృప రెండో మానవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వచ్చి 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. 5వ అధ్యాయము, మరియు అపరాధము విస్తరించినట్లు పాపము మరణమును ఆధారం చేసుకొని పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప కూడా అపరిమితముగా విస్తరిస్తూ వచ్చింది. ఇది కృప. కృప అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప సాధనం. కాబట్టి ఈ కృప ఈనాడు మనము శేషంగా నిలిచి ఉన్నామంటే దేవుని కృపే. అందుకని ఒక మాట అంటాడు రోమపత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో పౌలు ఆ మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 5వ వచనం చదవమ్మా. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. శేషం అంటే ఈనాడు శేషం అంటే ఏంటి? శేషం అంటే ఏందమ్మా? మిగిలి ఉండాదే శేషం. ఈనాడు నీవు నేను దేవుని మందిరంలోకి వచ్చి ఆరాధన చేస్తున్నామంటే ఆధారం ఏంటి? కేవలము దేవుని యొక్క కృపయే. ఈ సమయం చూడలేక అందరూ శ్రేష్ఠులు, గొప్పవారు, మనకంటే యోగ్యులు, మనకంటే తెలివిగలవాళ్ళు, మనకంటే శ్రేష్టమైన వారు ఈ లోకాన్ని చూడక మరణ సంఖ్యలో ఉన్నారు. అయితే దేవుని కృప అపరిమితముగా నీ ఎడల నా ఎడల జరిగిస్తూ ఉన్నాడు. అమూల్యమైన కృప అంటాడు. అమూల్యం అంటే మూల్యము చెల్లించలేని,
కాబట్టి వెల చెల్లించలేని కృప దేవుడు నా అయ్యా నీ కృప నాకు ఇయ్యి, నేను ఇంత డబ్బులు ఇస్తాను అంటే అది డబ్బులకు అమ్ముడుపోయేది కాదు. అది ఎవరికి అవసరమో, ఎక్కడ అవసరమో, ఎప్పుడు అవసరమో అది కృప దేవుడిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేస్తూ వస్తే కీర్తన 85వ వచనం 10వ వచనంలో చూడండి. కీర్తన 85వ అధ్యాయము 5వ కీర్తన, కృపా సత్యములు చదువు, మొదటి నుంచి చదువమ్మా. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు చాలు. కాబట్టి కృపా సత్యాలు కలుసుకున్నాయంట. సత్యము కృప, కృప యొక్క స్వభావం వేరే, సత్యం యొక్క స్వభావము వేరే. సత్యం ఏం చేస్తుందంటే పాపం చేసిన వాడు ఎవడో వారు శిక్ష పొందాలి అని చెప్పింది, అది సత్యం. కృప ఏం చేస్తుందంటే క్షమించు, విడిచిపెట్టు, క్షమించాడు. ఈ రెండిటికి కలవదు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏం రాస్తున్నాడంటే, ఈ కీర్తనకారుడు ఆ కృపను అనుభవించిన వాడు. కృపా సత్యములు ఒక చోట కలుసుకున్నవి, నీతి సమాధానం ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకున్నాయి. ఇది ఎక్కడ అంటే ప్రియారా, కలవరి శిలువలోనే మనకు ప్రత్యక్షమవుతా ఉంది. కలవరి శిలువలోనే ఈ నిలువు కొయ్య ఏం చెబుతుందంటే సత్యం చెబుతుంది. పాపం చేసిన వాడు ఎవడు శిక్ష విధించబడవలెను. అడ్డకొయ్య ఏం చెబుతుంది? కృప చూపిస్తుంది, క్షమించండి, క్షమించండి. కాబట్టి ప్రియారా, యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో నీ కొరకై నా కొరకై క్రయం చెల్లించడం ద్వారా నీ ఎడల నా ఎడల చూపిన కృపను బట్టి నీవు నేను దేవుని బిడ్డలుగా చేయబడుతూ వచ్చాం. కాబట్టి పౌలు ఇక్కడ అంటున్నాడు, ఇందాక చదివిన భాగం ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహోదైశ్వర్యమును ఎప్పటి వరకు అంట, రాబో యుగాలకి. అంటే మానవుని యొక్క జీవితంలో పుట్టినది మొదలుకొని నిత్య మహిమలో రాబోయే వరకు దేవుడు మానవుడి కొరకై ఏర్పాటు చేసిన సదుపాయం ఈ కృప. కాబట్టి ఈ కృపలో దేవుడు నన్ను ఉంచాడు. అయితే ఈ కృప ద్వారా దేవుడు మనకు ఏమి అనుగ్రహించాడు? చాలా అనుగ్రహించాడు. వందల కొలది, వేల కొలది, లెక్కలేనన్ని. కానీ అవన్నీ మనం చూసుకోలేం కదా. ప్రభుని ఆరాధించాలంటే కొన్ని మాటల ద్వారా మనము ఆరాధించాలి. కాబట్టి ఆయన కృప ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయనను తల్లి గర్భమునందు ఏం చేశాడు? తన కృపచేత పిలిచాడు. పౌలు అంటాడు, ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచంటే నన్ను దృష్టించి నా మీద ఆయన దృష్టి కలిగి ఉండి తన కృపచేత నన్ను ఏం చేశాడంట? పిలిచాడు, పిలిచాడు, పిలిచాడు. పౌలు ఎడల దేవుని కృపను కనపరుస్తూ వచ్చాడు. కాబట్టి పౌలు ఎటువంటి వాడంట? 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను కాబట్టి ప్రియారా, చదువమ్మ కింద కూడా. కాబట్టి కనికరింపబడితే అనే మాట కూడా కృపను చూపిస్తూ ఉంది. కనికరం అనే మాట కూడా కృపను చూపిస్తూ ఉంది. అయితే ప్రియారా, పూర్వము దోషకుడు, హింసకుడు, హానికరుడు, అది పౌలు యొక్క జీవితం. అయితే దేవుడు తల్లి గర్భమందే నా జీవితంలో కూడా ప్రియారా ఎటువంటి వారంగా ఉన్నామంటే, తల్లి గర్భమందే యోహాన మన దావీదు మహారాజు అంటాడు 51వ కీర్తన 5వ వచనంలో ఏమంటాడు? నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. కాబట్టి ప్రియారా, మానవుడు ఎవరైనా ప్రతి వారము నా జన్మ స్థితి ఎలా ఉందంటే పాపములో పుట్టినటువంటి వారము,
పాపంలోనే మన జీవితం కొనసాగుతున్నటువంటి సమయంలో పౌలుని పిలిచిన దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచాడు. ఏమని పిలిచాడు? యోహాను సువార్త మనకు తెలిసిన మాటే. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు. కాబట్టి పాప భారముతో తల్లి గర్భమందు పాపంతోనే జన్మించిన మానవాళిని పిలిచినటువంటి దేవుడిగా నిన్ను నన్ను కూడా ఒక దినాన్ని పిలుస్తూ వచ్చాడు. ఆ కృప యొక్క ఏర్పాటు చొప్పున కృపలో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని పిలిచి ప్రత్యేకపరిచినటువంటి దేవుడిగా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ ఉదయకాలంలో, ప్రభువా నేను కూడా తల్లి గర్భములో పాపంతోనే నేను జన్మించినవాడిని, నా జన్మ పాపమే, నా కర్మ కూడా పాపమే. కాబట్టి అందుకంటాడు ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు చూడండి, అపరాధముల చేతను పాపముల చేతను ఎటువంటి వారం అంటే మనము చచ్చిన వారం. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాను. కాబట్టి మన జీవితం అది. అపరాధములు పాపములు తల్లి గర్భంలోనే మనం పాపంతో జన్మించడం కారణం చేత చచ్చినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు మొట్టమొదటి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, ఎఫెసీ రాసిన పత్రిక ఇందాక మనం చదివిన భాగంలో 4వ అధ్యాయం 2వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను, మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చాలు చాలు చాలు. రెండవదిగా పిలిచిన దేవుడు ఏం చేశాడంట? రక్షించాడు. కాబట్టి ఎటువంటి వారిని రక్షించాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, వారితో కలిసి మనమందరము మన శరీరాశలను అనుసరించి దైవోగ్రతకు పాత్రులమైనటువంటి వారు. ఎందుకు దైవోగ్రత పాత్ర 2వ వచనం కూడా మనం చదివితే, మీరు వాటిని చేయొచ్చు వాయుమండలమైన సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఏం చేస్తూ వచ్చామంటే, ఈ ప్రపంచ ధర్మం చొప్పున ఏముంది ఈ ప్రపంచంలో? యోహాను అంటాడు, ఈ లోకం, ప్రపంచం అంటే లోకం అనుకో, ఈ లోకం అంతా ఏముందంట? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. కాబట్టి ఈ మన జీవితం మన నేత్రాలతో, శరీరాలతో, మన జీవ డంబంతో పాప ప్రపంచంలో చెడిపోయినటువంటి వారుగా, పడిపోయిన వారుగా, దాని పర్యాసనం ఏంటంటే దైవోగ్రతకు పాత్రలం. కాబట్టి ఇటువంటి వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చారంట? 5వ వచనం 4వ వచనం నుంచి కంటిన్యూషన్ చదివితే, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమైనప్పుడు సైతము మనల తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేతనే మీరు. కాబట్టి రెండవదిగా ఈ కృప మన ఎడల ఏం చేస్తూ వచ్చిందంటే, పాపముల చేత సచ్చిన వారమై ఉండి దైవోగ్రతకు పాత్రులమై ఉంటుండగా దేవుని యొక్క కృప మనల్ని ఏం చేసిందంట? రక్షించింది, రక్షణలోనికి నడిపించింది. రక్షణ జీవితంలోనికి నడిపిస్తూ వచ్చింది. పాప క్షమాపణ నుంచి, పాపం నుంచి విడిపిస్తూ వచ్చింది ప్రియులారా. అందుకని యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, మనకు తెలిసిన మాటే, 16వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మనం చూస్తే,
నీ ఉత్పత్తియు నీ జనన విధమును ఆ ఆ ఆ ఆ ఆ 5వ వచనం మనం చదివితే, ఈ పనులలో ఒక్కటైన నీకు చేయవలనని ఎవడను కటాక్షింపలేదు, నీ యందు జాలిపడేవాడు అక్కడను లేకపోయిను, నీవు పుట్టినాడే బయట నేలను పారవేయబడితివి. ఇది మానవుడి యొక్క స్థితి, ఇది మానవుడి యొక్క స్థితి. కాబట్టి అటువంటి జాలి నొందనటువంటి వారము, ఏ వ్యక్తి కూడా సహాయం చేయనటువంటి వారము, ఎవరు కూడా మన ఎడల జాలి చూపించినటువంటి వారమైంటుండగా, దేవుడే తన కృపను మన ఎడల కనపరుస్తూ దైవోగ్రతకు పాత్రమైన మనలను చేరదీస్తూ వచ్చాడు. 6వ వచనంలో, అయితే నేను నీ యొద్దకు వచ్చి, ఆ మాట మనం గమనిస్తే, అయితే నేను నీ యొద్దకు వచ్చి, ఆయనే వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాన దేవుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా చెబుతాడు, అత్యున్నత సింహాసనసీనుడా ఆసనుడై ఉండగా ఆయన సొక్కాయంచులు దేవాలయమును నిండుకొని ఉండగా, శరాపులు కెరూబులు మహాదూతలు 6 రెక్కలు కలిగిన దూతలు 2 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొనుచు, 2 రెక్కలతో ముఖం కప్పుకొంచుకుంటూ, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో. కాబట్టి ప్రియారా, అత్యున్నతమైన సింహాసనాసీనుడు, మహిమా స్వరూపి, ఘనమైనటువంటి దేవుడు ఎక్కడికి దిగి వచ్చాడు. ఆయన నీ కొరకై నా కొరకై. నిన్ను చూసి రక్తంలో పొలుచున నిన్ను, ఉప్పు రాయబడని నీవు, ఎవడు కూడా నిన్ను ఆదరించినటువంటి స్థితిలో ఉండగా, నీ యొక్క స్థితి ఎంతో దుర్భరమైనటుండగా ఆయన దిగి వచ్చాడు. ప్రియులారా, నీ కొరకై నా కొరకై వచ్చి ఏం చేసి, అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంతో పొర్లుచున్న నిన్ను చూసి, రక్తంలో పొర్లుచున్న నీవు బ్రతకమని నీతో చెప్పి తిని. ప్రియులారా, కాబట్టి నా యొక్క పాప రక్తము, దోషముతో నిండినటువంటి రక్తమును తొలగించి, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధమైన నిర్దోషమైన ఎటువంటి రక్తం అంట? పేతురు అంటాడు, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు, పితృపారపర్యమైన మీ వ్యర్థ పవిత్రను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ, ఎటువంటిదంట? అమూల్యమైన రక్తం. చదువమ్మా. కాబట్టి ప్రియులారా, అమూల్యమైనటువంటి రక్తం, వెల చెల్లించలేని రక్తం, శ్రేష్టమైన పరిశుద్ధమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కారుస్తూ వచ్చాడు. సిలువ ధ్యానం గురించి పోయినసారి మనం చూసి ఉంటాం. ఇంతకుముందు ఆదివారాల్లో ఆయన శరీరం మీద 850కి పైగా గాయాలు తగిలినాయి అంట. చరిత్రకారులు రాస్తూ వచ్చారు. భయంకరమైన గాయాలు 150 గాయాలైనాయి ఆయన వీపున, శరీరంలో. ఆయన రక్తమంతా కారి నీరు కూడా స్రవించింది. ప్రియులారా, 150 కిలోల బరువైనటువంటి ఆ యొక్క కొయ్య ఆయన మోస్తూ వచ్చాడు. 3 సార్లు కింద పడుతూ వచ్చాడు. ఎందుకు అంటే ప్రియులారా, ఆయనలో ఏ దోషము లేదు. 5గురు చెబుతూ వచ్చారు. పిలాతు చెప్పాడు, సన్నిహేంద్ర సభలో చెప్పారు. ప్రియులారా, కైపా, అన్న, హేరోదు ఆయన పరీక్షిస్తూ వచ్చారు. ఈయనలో ఏ దోషం మాకు కనబడలేదు. ఈ నీతిమంతుడిని పాపం మా మీద పడకుండా ఉండాలని చేతులు కడుక్కుంటూ వచ్చారు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులో చేరక ప్రత్యేకించబడినవాడు. ప్రియులారా, శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని కారుస్తూ వచ్చాడు. వెల చెల్లించలేని రక్తం. అందుకంటే పౌలు అంటాడు 1 కొరింథీ 6:19, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు
కాదు. మీ దేహంతో దేవుని మహిమపరచుడి. కాబట్టి ప్రియారా, విలువెట్టి కొనబడినటువంటి వారము, దైవోగ్రతకు పాత్రమైన నిన్ను ఆయన రక్షణలోనికి తీసుకొచ్చాడు. అది రెండవదిగా. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే రోమపత్రిక 3:24 ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఎట్లా అంట? ఉచితముగా. కాబట్టి మూడవదిగా ఆయన మనకేం చేస్తూ వచ్చాడు? ఆయన కృపలు అంటే ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. ప్రియరా, లోకములో తల్లి గర్భంలో పాపం పుట్టిన వాడిని పిలిచాడు, పిలిచిన వాడిని రక్షించాడు. రక్షించిన నన్ను ఏం చేశాడంట? నీతిమంతులుగా తీరుస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుకట, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నన్ను కూడా ఏం చేశాడంట? పరిశుద్ధుడిగా చేశాడు, నీతిమంతుడిగా చేశాడు, ఉచితముగా నీతిమంతుడిగా తీర్చాడు. ఏ క్రయం చెల్లించడం, నీవు నేనేం క్రయం చెల్లించాల్సిన పని లేకుండా నీకు నాకు బదులుగానే ఆయనే క్రయం చెల్లించాడు. మనం చూస్తే కీర్తన 49వ కీర్తన 7వ వచనంలో మనం 2 మాటలు జ్ఞాపకం చేసుకుంటే 7 ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు, వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఎవడును లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. కాబట్టి ప్రియరా, నీ కొరకై నా కొరకై ప్రభువు చెల్లించిన వెల ఎన్నడూ కూడా తీర్చలేము. మనం ఆ రుణాన్ని మనం ఎన్నడూ కూడా తీర్చుకోలేము. ఏమిచ్చి తీర్చుకోతాం? ఒకవేళ రుణం తీర్చుకోవాలనుకుంటే ఈ లోకంలో $1,000,000,000 కలిగినటువంటి వారు, కోట్లాధికారులు, కోటీశ్వరులు ఉన్నారు. నన్ను కూడా నీతిమంతునిగా చేస్తావా అని కోట్లు కుమ్మరించేవాళ్ళు ఉన్నారు. అయితే ఆయన ఏమంటున్నాడంట? కృపచేతని నేను ఉచితముగా మిమ్మును నీతిమంతులుగా. ఉచితముగా. కృపా దానం అంటాడు, కృపా దానం. కాబట్టి ఆయన మనకు దానముగా సంపూర్ణంగా మన కొరకై ఆయన అప్పగించుకుంటూ వచ్చాడు. ప్రియరా, ఉచితముగా నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాడు. దేవుని వాక్యం రాయబడింది 3వ అధ్యాయంలోనే, రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ప్రియులారా, ఏ వ్యక్తి కూడా నీతిని అనుసరించేవాడు లేడు. నీతి ఏ మానవుల్లో కూడా లేదు. కాబట్టి ఆయనే క్రీస్తు యేసునందు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరి ద్వారా అంట? క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా మనల్ని ఉచితముగా నీతిమంతుడిగా తీర్చినాడు. కాబట్టి కృప ద్వారా క్రీస్తు యేసునందు మూడవదిగా మనం నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాము. అందుని బట్టి మనం ప్రభువుని ఆరాధించబద్దులమే. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియరా, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటాం, నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు గమ్ము. రక్షించిన నా జీవితంలో, పిలిచిన నా జీవితంలో, నీతిమంతులుగా తీర్చిన మన జీవితంలో ప్రభు మనకు ఎలా ఉన్నాడంట? మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. బలపరిచేవాడు. అనేక సార్లు బలహీనముగా కృంగిపోయేవారుగా ఉంటాం. అనేక సార్లు కలిగిన బాధలు, వేదనలు, లోకంలో కలిగేటువంటి పోరాటాలు, ఎదురైనటువంటి పరిస్థితులన్నింటిలో కూడా బలహీనటువంటి వారుగా ఉన్నటువంటి నన్ను కూడా మనల్ని బలపరిచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, 2వ కొరింథీ పత్రిక 12వ వచనం, 9, 10 వచనాలు. బలహీనత యందు నా శక్తి నేను ఎప్పుడు బలహీనుడనో కాబట్టి ప్రియరా, మన యొక్క బలహీనతలో ఆయన బలమిచ్చేవాడు. నా కృప నీకు చాలును,
నా కృప నీకు చాలును. అందుకనే భక్తుడు ఒక పాట పాడాడు, నా శరీరమందు బాధపడుచుండగా, నా శరీరమున ముళ్ళు పడుచుండగా, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి, నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి, నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి, అనుదినము మా భారము భరించే దేవా, అనుశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనుశము నీ మేళ్లతో నింపుచున్నావు. అనేక సార్లు మనకు ఎదురయ్యే పరిస్థితులు, మన బలహీనతలు, రోగాలు, వ్యాధులు, పరిస్థితులలో బలహీనమై కృంగిపోయే సమయంలో ప్రభు అనేటువంటి మాట ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నా కృప నీకు చాలు, నీ బలహీనత మందు నా యొక్క శక్తి పరిపూర్ణమగుచున్నది. పౌలు ఎరిగినాడు ప్రియరా, ఆ శక్తిని, ఆ యొక్క ప్రభావాన్ని పౌలు ఎరిగినాడు. ఎరిగి నేను ఎప్పుడు బలహీనుడనో, ఫిలిప్పీ రాసిన పత్రిక అంటాడు. ఆ మాట చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 14 చదువు. 4వ అధ్యాయము 13వ వచనం, నన్ను బలపరచువానిది నేను సమస్తము చేయగలను, ఆయనను నా శ్రమలో మీరు పాలు పొందడం మంచిది. కాబట్టి ప్రియరా, నన్ను బలపరచువానిది నేను సమస్తమును చేయగలను. కాబట్టి మనల్ని బలపరిచేవాడు మన ప్రభువు అన్నాడు. బలహీనతలో, కృంగుబాటులో, వేదనలో, ప్రతి సమయంలో ఆయన మనల్ని బలపరిచేటువంటి ప్రభువుగా ఉంటూ వచ్చాడు. మొట్టమొదటిగా మనము తల్లి గర్భమందే పాపంతో జన్మించినటువంటి నిన్ను నన్ను ఆయన పిలిచిన దేవుడిగా ఉంటూ వచ్చాడు. పిలిచి రెండవదిగా మనల్ని రక్షించాడు. మన పాపముల కొరకై ఆయన కలవరి శిలువలో ప్రాణమెట్టు ద్వారా మన యొక్క పాపస్థితి అంతటిని కూడా శుద్ధీకరించి రక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. మూడవదిగా అనీతిమంతులమైన మనలను నీతిమంతులుగా తీరుస్తూ వచ్చాడు. నాలుగవదిగా మన బలహీనత యందు ఆయన బలమిచ్చే దేవుడిగా ఉన్నాడు. మన కృంగుదలలో, మన వేదనలో ఆయన సమస్తం మనకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. ఐదవదిగా మనం చూస్తే అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 27వ వచనం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 27వ వచనం. కృపచేత విశ్వసించిన వారికి. కాబట్టి ప్రియరా, సహాయము దేవునిదైన సహాయము. కాబట్టి కృప అనేది మానవులకి దేవుడు ఎంతగానో సహాయపడుతూ ఉన్నాడు. కాబట్టి మనకు దేవుని యొక్క సహాయము ఎక్కడ వస్తుంది అంటే ప్రియరా, కృపచేతనే. కాబట్టి అనేక సార్లు మనము సహాయం లేని వారుగా, నిస్సహాయకులుగా, బలహీనముగా, అయ్యో నన్ను ఎవరు ఆదుకుంటారు, నాకు ఎవరు సహాయం చేస్తారు అనేటువంటి వారుగా ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. కీర్తన 41వ కీర్తన 1వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, 41వ కీర్తన. కాబట్టి ఆపత్కాలంలో యెహోవా సహాయకుడిగా ఉంటాడు, వారిని తప్పించేవాడిగా ఉంటాడు. ప్రతి బలహీనత నుంచి, ప్రతి ఒక్క పరిస్థితి నుంచి తప్పించి ఆయన సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడు. అందుకని 18వ కీర్తన 9-10 వచనాల్లో కూడా అంటాడు పౌలు, జ్ఞాపకం చేస్తున్న 18వ కీర్తన, రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడము. 18వ అపోస్తల కార్యం, క్షమించండి, అపోస్తల కార్యం 18వ అధ్యాయము 9-10 వచనాలు. రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను,
నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనముందని పౌలుతో. కాబట్టి ప్రియారా, పౌలు అంటాడు, దేవుని వలనైన సహాయముతో నేను నేటి వరకును నిలిచి ఉన్నాను. ఈనాడు నీవు నేను నిలిచి ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క సన్నిధి మనకు ఎల్లకాలం సహాయం చేసేదిగా ఉంది. అందుకే ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు అంటాడు 16వ వచనం. ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు. కాబట్టి సమయోచితమైన సహాయం, ఎప్పుడు ఏ సహాయం కావాలో, ఏ సమయంలో ఏ సహాయం కావాలో కృప మనకు సదుపాయం చేసి మనకు అందించేదిగా ఉంది ప్రియులారా. కాబట్టి దేవుడు, మనం చూస్తాం మళ్ళా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6 వచనాలను మనం చదువుకున్న భాగంలోనికి వస్తాం, ముగించుకుంటాం. క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి. కాబట్టి ప్రియరా, ఆయన నీ ఎడల నా ఎడల ప్రతి మానవుడి ఎడల ఆయన కృపను కనపరుస్తూ వచ్చాడు. ఆ కృప చేత తల్లి గర్భంలో పాపంలో ఉండగానే పిలిచినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. రెండవదిగా ఆయన కృపచేత మనల్ని ఏం చేశాడు? రక్షణలోనికి తీసుకొచ్చాడు. మూడవదిగా కృపచేత మనలను నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. నాలుగవదిగా ఆ కృపచేత బలపరిచాడు. ప్రతి కుంగుదల్లో, బలహీనతలో, ప్రతి ఒక్క కృంగుదల్లో ఆయన మనకు బలమిచ్చేవాడుగా. ఐదవదిగా ఆయన మనకు సహకారిగా, సహాయకుడిగా, ఆపత్కాలంలో ఆదుకునేవాడుగా, కృంగిని వేళ లేవనెత్తేవాడుగా మన ప్రభువు మనకు ఉంటూ వచ్చాడు. కాబట్టి ఈ 5 అంతల ఆశీర్వాదాలు ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభు సన్నిధిలో మనము ఆత్మతోనూ సత్యంతో ఆరాధించ బద్దులమైంది.